మంచు మోహన్ బాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. తనకు కూడా ఇంట్లో హక్కు ఉందని, తనకు చెందిన వస్తువులు ఇంట్లో ఉన్నాయని అవి తెచ్చుకోవాలంటూ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. దీంతో మనోజ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోర్టు అనుమతి పత్రం ఇచ్చినా లోపలికి ఎందుకు వెళ్లనీయరని ప్రశ్నించారు. మోహన్ బాబు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కవరేజ్ కోసం వచ్చిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులపై పోలీసుల ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారింది. బీఆర్కే న్యూస్ ప్రతినిధి ఉమామహేశ్వరి, కెమెరామెన్ శ్రీనివాస్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. తాము ఆహ్వానం మేరకే వచ్చామని, అయినప్పటికీ ఇలా మొండితనంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మోహన్ బాబు పోలీసుల తీరును నిరసిస్తూ మనోజ్ గేటు వద్ద ధర్నాకు దిగారు. కక్షపూరితంగానే తన అన్న విష్ణు ఇలా చేస్తున్నాడని మండిపడ్డారు. ఏనాడు ఆస్తి వాటా అడగలేదని చెప్పారు. తన పెట్స్ తో పాటు కొన్ని వస్తువుల కోసం వచ్చాయని తెలిపారు. తన ఆహ్వానాన్ని నమ్మి వచ్చి పోలీసులు దురుసుగా ప్రవర్తనకైతే గురైన బీఆర్కే న్యూస్ ప్రతినిధి ఉమామహేశ్వరికి మనోజ్ అయితే సారీ చెప్పడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో కోర్టుకు వెళ్లిన మోహన్ బాబుకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ కేసులో కోర్టును కొన్ని తప్పుడు ఆధారాలతో తప్పుదోవ పట్టించారని మనోజ్ తరపున న్యాయవాది కొన్ని పత్రాలు సమర్పించారు. దీంతో కోర్టు అన్ని పరిశీలించి మనోజ్కు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తప్పిందకు పాల్పడ్డ కోర్టు క్లర్కు మెమో ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఉమామహేశ్వరి పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. ఉమా, చెప్పండి. మీరు చూస్తూనే ఉండొచ్చు, మనం విజువల్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూగా చూస్తున్నాము. మనము ఎవరు పర్సనల్ లైఫ్ని మనం టార్గెట్ చేసి వెళ్ళలేదు. మనోజ్ గారి టీం నుంచి ఇలా జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ ఇలాంటి ఒక ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది, మాకు థ్రెట్ ఉంది, సో మీరు రావాలి అంటేనే మనం ఇక్కడ నుంచి బీఆర్కే నుంచి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎంతో దురుసుగా, మేము చాలా దీనిగా చెప్పడానికి ట్రై చేశాము, మమ్మల్ని బయట బ్యారిగేడ్స్ పెట్టి ఆపేశారు. మేము అక్కడి నుంచే మాట్లాడుతూ లైవ్స్ ఇస్తూ ఉన్నప్పుడు మనోజ్ గారు వచ్చిన తర్వాత లేదు, నేను మీడియా పర్సన్స్, వీళ్ళు నా పర్సన్స్, ఎందుకు రానియరు అని చెప్పేసి ఆయన కార్లోనే తీసుకొని లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. మన విజువల్స్ అన్నీ మనకి చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలుకి పోలీసులు చెప్పేది వినిపించుకోకుండా కెమెరామెన్ మీద, నా మీద వాళ్ళు చేసిన దాడి వల్ల నాకు యాక్చువల్గా కూడా మీరు చూడొచ్చు, ప్రజెంట్ ప్రాబ్లం ఉంది. అసలు వాళ్ళు అసలు ఒక లేడీ రిపోర్టర్ ఉన్నారని కొంచెం కూడా కన్సర్న్ అనేది కూడా లేకోకుండా వాళ్ళు మొత్తం కలిపి ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిపి మమ్మల్ని నెట్టేసి ఇలా పడేసి, శ్రీను అనే కెమెరామెన్కి తనకు కూడా కెమెరాని కింద పడేసి దాన్ని బ్యాటరీ తీసి పడేసి చాలా ఉద్రిక్తంగా చేశారు. నేను చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాము, లాగేసుకుంటున్నారు, వైర్స్ తీసేస్తున్నారు, అది కవర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మీరు చూసుకుంటే కనుక కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. మనోజ్ గారు కూడా పక్క నుంచి చాలా చెప్తూ ఉన్నారు, లేడీస్ని అలా చేయడం కరెక్ట్ కాదు, లేడీస్ మీద చేయడం అనేది ఇది కాదు, లేడీస్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మనోజ్ గారు క్లియర్గా మాట్లాడుతున్నారు. విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక పక్కన మనోజ్ గారు ఎంత వాదిస్తున్నా సరే వాళ్ళు కవర్ చేయడానికి మాత్రమే వచ్చారు. ఇక్కడ ప్రైవేట్ సైన్యాన్ని ప్రైవేట్ సైన్యం తెచ్చుకొని కర్రలు తీసుకొని ఇక్కడ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నేను ఎలాంటి సైన్యాన్ని తెచ్చుకోలేదు, నేను చాలా క్లియర్గా ఉన్నాను. నాకు కోర్ట్ ఆర్డర్ అనేది ఉంది, కోర్ట్ ఆర్డర్ ద్వారానే నేను ఇంట్లోకి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను, మా నాన్నగారితో కలిసి ఉండే హక్కు నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన ఎంతో క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఫస్ట్ నార్మల్గా వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి తీయండి, నాకు కోర్ట్ ఆర్డర్ ఉందని పోలీసులు ఎంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. బీఆర్కే న్యూస్ ప్రతినిధికి మంచు మనోజ్ సారీ చెప్పడం జరిగింది. పోలీసుల దురుసు ప్రవర్తన సరికాదన్నారు, తాను పిలిస్తేనే వచ్చారని, కానీ పోలీసులు అడ్డుగోలుగా ప్రవర్తించారని వాపోవడం జరిగింది మంచు మనోజ్. పోలీసు లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు. సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, పోలీసు అంతా నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి
అడ్డుపడిపోయి పెళ్ళు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. అయ్యో లేదన్నా, మా డ్యూటీ మేము చేస్తామన్నా. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానిట్లేదు? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. పోలీసు లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకుని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు. సిఐ వచ్చేసి ఈ పాప మీద పట్టుకొని తోయడం, పోలీసు అంతా నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. అయ్యో లేదన్నా, మా డ్యూటీ మేము చేస్తామన్నా. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానిట్లేదు? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. పోలీసు లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకుని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు. సిఐ వచ్చేసి ఈ పాప మీద పట్టుకొని తోయడం, పోలీసు అంతా నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. అయ్యో లేదన్నా, మా డ్యూటీ మేము చేస్తామన్నా. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానిట్లేదు? రైట్ ఉమా, చెప్పండి. ఆయన మనోజ్ మాట్లాడుతూ కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు, నా వల్ల వచ్చి కూడా మీరు బాధపడాల్సిన అవసరం వచ్చింది, సారీ చెప్పడం కూడా జరిగింది. అసలు మంచు మనోజ్ మనసులో ఉన్న ఆవేదన ఏంటి, ఆయన ఏం చెప్పడం జరిగింది? అసలు మనోజ్ గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, మాకు థ్రెట్ ఉంది కాబట్టి మీరు రండి అని చెప్తేనే మనం వెళ్ళడం జరిగింది. ఇంకొకటి, ఆయన ఫ్యామిలీ ఇష్యూస్లో మనకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అనేది అసలు లేదు. ఆయనకి నాకు ఇలా థ్రెట్ ఉంది, ఆల్రెడీ విష్ణు అంతకుముందు వాళ్ళ కార్లు మొత్తము తీసుకొని వెళ్ళడము, మళ్ళీ వాళ్ళ ఇంట్లో సామాన్లని ధ్వంసం చేయడం, ఇట్లా అన్నీ చేశారు. దానివలన ఆయన ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఆయనకి సపోర్ట్గా వచ్చింది, ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు అని చెప్పి వచ్చింది. ఆ కోర్ట్ ఆర్డర్ ద్వారానే మేము లోపలికి వెళ్తున్నాము, నేను నాకు దగ్గర ఆర్డర్ ఉంది, సో తప్పేదని ఉంటే చెప్పండి అని చెప్పి పోలీసులతో మాట్లాడడం జరిగింది. మేము కూడా దాని గురించి మాత్రమే మేము అడిగాము. దానికి పోలీసులు మా మీద దురుసుగా ప్రవర్తించి వాగ్వేదాన్ని దిగి, ఎట్లా అంటే మీరు రావాల్సిన థర్డ్ పార్టీ, అంటే ఇది చాలా మెన్షన్ చేశారు పోలీసు వాళ్ళు, థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉండకూడదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉండాలని. అలాంటప్పుడు అక్కడ విష్ణు గారు కూడా సెక్యూరిటీని పెట్టారు, వాళ్ళు కూడా బయట నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా సెక్యూరిటీ వాళ్ళ కోసం తెచ్చుకున్నారో, మనోజ్ గారు కూడా తన సేఫ్టీ కోసం మీడియాని తీసుకొచ్చారు అని చెప్పేసి మనోజ్ గారు చాలా క్లియర్గా వీడియోలోనే చెప్పారు, పోలీసులకు కూడా చెప్పారు. కానీ వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు. కనీసం ఒక లేడీ జర్నలిస్ట్ అని కూడా కాకుండా ఒక 4-5 పోలీసులు కలిసి నెట్టడం అనేది, కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూడొచ్చు. అక్కడ మనకి నెట్టేయడం అనేది, కెమెరా లాక్కొని కింద పడేయడము, దాన్ని అసలు ఆ విజువల్స్ కూడా ఇంకా చాలా మిస్ అయినాయి. కెమెరా లాక్కొని కింద పడేశారు, బ్యాటరీ తీసి పడేశారు, అది ఆఫ్ చేసేసారు, అసలు కెమెరా డ్యామేజ్ చేశారు, మమ్మల్ని అక్కడ నుంచునేయట్లేదు, మేము ఒక పక్కనే నుంచుకున్నామా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 500 మీటర్స్ యాజ్ ఏ రూల్ ప్రకారము ఇంటి ప్రెమిసెస్లో 500 మీటర్స్ దూరంలో ఉండొచ్చు, అది వాళ్ళు తీసుకొచ్చిన స్టే. సో మేము అదే విధంగా 500 మీటర్స్ దూరంలోనే ఉన్నాం. మేము అదే చెప్తున్నాం, సార్ మేము ఇక్కడ మనోజ్ గారు రమ్మన్నారు, ఇక్కడ ఏం జరుగుతుందని మాత్రమే మేము చూస్తున్నాము, మీరు రికార్డింగ్ ఆపేయమన్నారు, ఆపేసాము, మేము ఇక్కడ నుంచి చూస్తున్నాము అంతే, మేము ఇక్కడ ఏం చేయట్లేదు అని చెప్పి కెమెరాస్ ఆఫ్ చేసిన శ్రీను అన్న కెమెరామెన్ తను చాలా కింద పడేసి, తనకు కూడా చాలా బాగా దెబ్బలు తగిలిన, కాలు కూడా తను నుంచోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా మాకు కూడా ఇంకా చేతికి మీరు చూస్తే కనుక చూడొచ్చు, ఎట్ ప్రజెంట్ చెయ్యి చాలా మాకు కూడా ఇది బాగా వాప్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది, హ్యాండ్ కూడా. మేము చాలా ఇదిగా చెప్పాము, ఎన్నిసార్లు చెప్పాము అంటే ఒక లేడీ జర్నలిస్ట్ అనే వాళ్ళు ఉన్నారని కూడా లేకోకుండా
అక్కడ లేడీ కానిస్టేబుల్ కానీ ఎవరు లేరు. సో మేము చెప్తున్నాము, మేము కెమెరాస్ పక్కన పెట్టాము, మేము రికార్డ్ చేయట్లేదు. మనోజ్ గారికి ఏం జరుగుతుంది, ఆయనకి థ్రెట్ ఉంది, నన్ను వీళ్ళు ఇక్కడ ఏమైనా చేస్తారు, వీళ్ళు గూండాలు తీసుకొచ్చారు, లాఠీలు కూడా ఉన్నాయి. మన విజువల్లో చూస్తే కనుక ఇక్కడ లాఠీలు కూడా ఉన్నాయి. లాఠీలు వీళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ ఇది తీసుకొచ్చి ఇచ్చేశారు. చూస్తే కనుక ఆ తోపులాట్లో ఒక పక్కన ఒక హ్యాండ్కి నాకు మీరు చూస్తే మనకి ఇక్కడ మౌత్కి కూడా నాకు అసలుకి బ్లడ్ అనేది వస్తుంది. మేము చెప్తూనే ఉన్నాము, ఇది రికార్డ్ చేయడానికి మాకు పాసిబిలిటీ లేకుండా ఉంది. ఇక్కడ మొత్తము బ్లడ్ కూడా నేను ఎంత కంట్రోల్ చేసిన పొద్దు నుంచి ట్రై చేస్తున్నాము, చాలా పెయిన్ఫుల్గా ఉంది, కంట్రోల్ కావట్లేదు, కింద పడేశారు. అసలు ఒక లేడీ జర్నలిస్ట్ని, ఒక లేడీ కానిస్టేబుల్ కూడా, ఒక లేడీ పోలీస్ కూడా లేకుండా 5-6 మెంబర్స్ అసలు ఎలా అలా హ్యాండిల్ చేస్తారు? అక్కడ మేమేం రికార్డ్ చేయట్లేదే. 500 మీటర్స్ ప్రిమిసెస్లోనే మేము ఉన్నాము, కోర్టు ఆర్డర్ పరంగానే మేము ఉన్నాము. బట్ చెప్పేది వినిపించుకోకుండా మనోజ్ గారు, మీరు క్లియర్ వీడియో విన్నారు, మనోజ్ గారు క్లియర్గా చెప్తున్నారు ఒకటే, ఆ అమ్మాయిని మీరు చెయ్యి వేయొద్దు, లేడీస్ మీద చెయ్యి వేయొద్దు, లేడీస్ మీద చెయ్యి ఎలా వేస్తారు మీరు అనేది మీకు క్లియర్ కట్ ఆడియో కూడా మీరు ఇప్పుడు వరకు మీరు స్క్రీన్ మీద చూసుంటారు, ఒక పక్కన చూస్తూనే ఉన్నారు మీరు ఆ విషయాన్ని కూడా. లేడీస్ మీద చెయ్యి వేయొద్దని చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా, ఒక లేడీ కానిస్టేబుల్ లేకోకుండా ఒక మహిళా రిపోర్టర్ని ఒక 5-6 పోలీసులు కలిపి ఎట్లా అట్లా కింద పడేస్తారు, నెడతారు. ఒక కెమెరామ్యాన్ కెమెరా లాక్కొని పక్కన పడేస్తారు. అంటే మనం వాళ్ళ పర్మిషన్ లేకోకుండా అక్కడ రమ్మంటేనే మనం వెళ్ళాము, వాళ్ళ పర్సనల్ ఇష్యూలో కలిగించుకోవాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. అక్కడ మనోజ్ గారికి థ్రెట్ ఉంది, నన్ను చంపేస్తారు వీళ్ళు, మీరు రండి, నాకు ఈరోజు కోర్టు ఆర్డర్ ఉంది, నేను లోపలికి వెళ్ళగలను, మా నాన్నగారితో నేను కలిసి ఉండాలనుకుంటున్నాను అని ఆయన కాల్ చేయడం వల్ల మాత్రమే మీడియా అక్కడికి వెళ్ళాము. సో దీనికి విట్నెస్గా మీరు చూస్తే కనుక బారిగేట్స్ దగ్గరే బీఆర్కే వెహికల్ కూడా ఆపేశారు. ఆపేస్తే మేము కూడా అక్కడే ఉన్నాం. బట్ మనోజ్ గారు వచ్చి బీఆర్కే వెహికల్ని కూడా తీసుకొని మాతో పాటు ఆయన మమ్మల్ని కార్లో ఎక్కించుకొని వెనకాల వెహికల్ తీసుకొని లోపల ఇంటి వరకు వెళ్ళడం జరిగింది. మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. మార్నింగ్ నుంచి ఎక్స్క్లూజివ్ మనం బీఆర్కేలో ప్లే చేస్తూనే ఉన్నాము. బీఆర్కే వెహికల్తో సహా మనోజ్ గారు తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. సో ఆయన తీసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి, మా నాన్నగారితో నేను మాట్లాడతాను, మా నాన్నగారితో నేను కలిసి ఉంటానని మాత్రమే ఆయన చెప్తున్నారు. బట్ ఇక్కడ పోలీసులు థర్డ్ పర్సన్, మీరు రావద్దు, మీరు ఎట్లా వస్తారంటే మేము చాలా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం. సార్ మేము ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో మేము అబ్జర్వ్ చేస్తున్నాము, మమ్మల్ని మనోజ్ గారు పిలిచారు, మీరు ఎలాగా ప్రైవేట్ వాళ్ళు మిమ్మల్ని ఎలా పిలిచారో మమ్మల్ని కూడా అలానే పిలిచారు అంటే అసలు వినిపించుకోకుండా కెమెరా పర్సన్ని మమ్మల్ని ఎట్లా అంటే అసలు కనీసం రెస్పెక్ట్ అనేది, ఫస్ట్ ఒక జర్నలిస్ట్ అనేది ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు చెప్పిన విధంగా మేము కెమెరాస్ ఆఫ్ చేసేసాము. బట్ వాళ్ళు మాకెందుకు రెస్పెక్ట్ అనేది అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఇలా పడేయడం వల్ల మాకు ఇది మొత్తం హ్యాండ్ మొత్తం మాకు స్పెల్లింగ్ అయిపోయి మేము ఎంతో చాలా ఇబ్బంది పడ్డాం. మీరు చూస్తే కనుక విజువల్లో మమ్మల్ని ఇలా తోసేసేటప్పుడు, ఇలా చేసేటప్పుడు మనోజ్ గారు ఆడపిల్లల మీద చెయ్యి వేయొద్దు, ఆడపిల్లల మీద చెయ్యి ఎలా వేస్తారండి? అసలుకి ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి అట్లీస్ట్ ఒక మినిమం కానిస్టేబుల్ అనే పర్సన్ కూడా లేకోకుండా 5-6 పోలీసులు కలిసి ఒక జర్నలిస్ట్ మీద ఎలా నెట్టి, ఎలా దెబ్బలు ఎలా తగులుతాయండి? అసలుకి ఎలా అలా చేస్తారు? ఓ పక్కన ఒక హీరో మాట్లాడుతున్నాడు, ఆయన రెస్పాన్సిబులే కదా. సో మేము జర్నలిస్టులం అండి, ఆ పక్కన ఉన్నాము. ఒక హీరో చెప్తున్నాడు కదా ఆడపిల్ల మీద చేయొద్దండి, ఎట్లా వేస్తారు అని. ఒక పక్కన కెమెరామ్యాన్ని కొడుతున్నారు, ఒక పక్కన మమ్మల్ని నెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మాకు ఇలా ఫిజికల్ డ్యామేజ్ అయింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? తెలంగాణ పోలీసులు రెస్పాన్సిబిలిటీనా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మమ్మల్ని పిలిస్తేనే మేము వెళ్ళాము ఈరోజు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మనోజ్ గారు వచ్చి చెప్పారు, అమ్మ క్షమించమ్మా అని చెప్పి అందరి ముందు ఆయన చెప్పడం కూడా జరిగింది. సో మా డ్యామేజ్ అయిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు ఈ రోజున? ఎట్లా అసలు అందరు పోలీసులు కలిసి ఒక జర్నలిస్ట్తో అలా ఎలా బిహేవ్ చేస్తారు? ఎవరైనా ఎలా అలా బిహేవ్ చేస్తారు? ఈరోజు మా కెమెరామెన్ కాల్కి తీవ్రంగా డ్యామేజ్ అయింది, తను అసలుకి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఫిజికల్గా తనకి ప్రాబ్లం అయింది, నాకు ప్రాబ్లం అయింది. మీరు చూస్తే కనుక మొత్తం అసలుకి ఒక హ్యాండ్ మొత్తం నేను కదిపించలేని పరిస్థితిలో ఉంది. అండ్ అసలుకి నోస్ కూడా మొత్తం అసలుకి బ్లడ్ అనమాట. కానీ ఎందుకు చెప్తున్నామంటే ఆవేదన, ఎందుకు ఒక మహిళా రిపోర్టర్ మీద అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఓ పక్కన హీరో చెప్తున్నారు ఏం చెయ్యొద్దండి, లేడీస్ మీద చెయ్యి వేయొద్దండి. సో ఎక్కడి వరకు ఉన్నా సరే అక్కడే ఉన్న మహిళా పోలీసులు ఎవరైనా ఉన్నారా అండి? లేరు. మీరు విజువల్స్లో చూడండి, ఒక మహిళా రిపోర్టర్ని అలా ఎలా పడేస్తారు, ఎట్లా నెట్టేస్తారు, ఎట్లా అట్లా చేతులేసి పక్కకు తోసేస్తారు. అసలుకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మాకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఈరోజు? సో ఇప్పుడు మాకు డ్యామేజ్ జరిగింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనోజ్ గారు సారీ చెప్పారు, మరి వీళ్ళైతే ఏం మాట్లాడట్లేదు. పోలీసులు ఎందుకు మాకు వన్ సైడ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో మాకు తెలియదు. మేము ఎవరి సైడ్ కాదు, ఎవరి సపోర్ట్ కాదు.
ఓకే, పోలీసులు తీరుని బట్టి చూస్తే అంటే లోపల వాళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు నడుచుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే ఏంటి అంత దురుసుగా ప్రవర్తించడానికి? ఒక కోర్టు ఆర్డర్ పట్టుకుని వెళ్ళారు, ఒక మహిళా జర్నలిస్టు పై అసలు ఇలా తోయడం అన్నది చాలా మంచి పద్ధతి కాదు. అయినా సరే ఒక పోలీసు లేడీ కానిస్టేబుల్ కూడా అక్కడ లేని పక్షంలో వీళ్ళు ఇలా చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏంటి వీళ్ళ దురుసు ప్రవర్తన ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? మీకు అర్థమైంది ఏంటి అక్కడ సిచ్యువేషన్ బట్టి? అందరూ కూర్చే కదా బైండింగ్ ఆర్డర్ అలౌడ్ అంటేనే మేమండి ఫోన్ చేసి అడగండి కాదండి లేదు మీకు భయపెడతా కర్రలు పెట్టి ఉన్నాయి చూడండి మీరు మనకి కదా మీరు ఫోన్ సార్ లీగల్తో మాట ఫోన్ కట్ చేశారు మీరు అందరూ కూర్చే కదా సార్ మోహన్ బాబు గారి ఇంటికి వస్తే ప్రెస్ కొట్టమని అందరికీ సార్ మోహన్ బాబు గారి ఇంటికి వస్తే ప్రెస్ ఆయన కొడతారు, పోలీసులు కొడతారు. మాట్లాడండి సార్ సిగ్గుండాలి, సిగ్గుండాలి ఆడదాని మీద చేసినందుకు. ఆ అమ్మాయి మీద చేసినాడు సమానం. సార్ మోహన్ బాబు గారి ఇంటికి వస్తే ప్రెస్ కొట్టమని అందరికీ సార్ మోహన్ బాబు గారి ఇంటికి వస్తే ప్రెస్ ఆయన కొడతారు, పోలీసులు కొడతారు. మాట్లాడండి సార్ సిగ్గుండాలి, సిగ్గుండాలి ఆడదాని మీద చేసినందుకు. ఆ అమ్మాయి మీద చేసినాడు. రైట్, ఇక ఉదయం నుంచి కూడా మంచు మోహన్ ఇంటి వద్ద అయితే మరోసారి ఉద్రిక్తతలు అయితే తలెత్తాయి అనుకోవాలి. తనకు కూడా ఇంట్లో హక్కు ఉందని, తనకు చెందిన వస్తువులు ఉన్నాయంటూ కూడా అవి తీర్చుకోవడానికంటూ కూడా జల్పల్లిని మోహన్ బాబు నివాసానికి వెళ్తే మంచు మనోజ్ వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా మన జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది. మహిళా జర్నలిస్టుపై దురుసుగా కూడా ప్రవర్తించడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా మన బీఆర్కే న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. లైవ్ లో టెలికాస్ట్ చేసాం. ఒక మహిళా జర్నలిస్టుపై ఇలా విరుచుకుపడడం కూడా చూసాం లైవ్ లోనే మనం ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా స్పందించడం జరిగిందా? ఈ అంశానికి సంబంధించి ఏమని ఇప్పటికీ ప్రధానంగా చూసుకున్నట్లయితే మోహన్ బాబు ఇంట్లో మరోసారిగా వివాదంగా విషయం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఒకసారిగా రెచ్చిపోయారు. గతంలో కూడా మోహన్ బాబు మీడియా మీద ప్రవర్తించినటువంటి విషయాలను కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ అదే విషయాన్ని కుటుంబ సభ్యులే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మోహన్ బాబు కుటుంబ సభ్యుల దగ్గరికి తనకు హక్కు ఉంది అంటూ తన కుమారుడు ఇంటికి వెళ్తున్న మనోజ్ వెళ్తున్న క్రమంలోనే పోలీసులు కూడా అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మీడియాకు సంబంధించిన ప్రతినిధి కూడా వస్తున్న క్రమంలో కూడా వారిపై దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ప్రధానంగా విజువల్ లో చూడొచ్చు, ఒక మహిళా జర్నలిస్ట్ మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదే మహిళా పోలీసులు లేకుండా జనరల్ గా విధుల్లో ఉన్నట్టు పోలీసులే నెట్టివేయడం ఇదైన సరైన పద్ధతి కాదు. మీడియాకు సమాచారం ఇచ్చినటువంటి మనోజ్ చెప్పడంతో మీడియా అక్కడికి వెళ్ళింది. తన సొంతగా ఏమీ వెళ్ళలేదు. వెళ్ళినా కూడా తన ఉండాల్సినటువంటి ప్లేస్లోనే దూరంగా ఉంటూ మీడియా కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దృశ్యాలను కవర్ చేస్తున్న క్రమంలోనే
అక్కడ ఉన్నట్టు పోలీస్ ప్రొటెక్షన్స్ వారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సంబంధించిన తగాదాల విషయంలో వరకు పర్సనల్ గా చూసుకుంటారని చెప్తూ సాకుతోటి ఇచ్చిన మీడియా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఇది మీడియాకు సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే మనోజ్ వాళ్ళకు మోహన్ బాబు ఇంటి దగ్గరికి మీడియా వెళ్ళడం జరిగింది. ఈ మీడియా వెళ్తున్న క్రమంలోనే వారు ఇచ్చిన సమాచారం మేరకే మీడియా మోహన్ బాబు ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఈ విషయాన్ని గమనించినటువంటి పోలీసులు ఒక్కసారిగాను అక్కడ ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తించి అక్కడ ఉన్నటువంటి మహిళా జర్నలిస్ట్ పై దాడి చేయడం జరిగింది. గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కెమెరామ్యాన్ కూడా అక్కడ కాలుకు పెద్ద ఎత్తున గాయం జరిగింది. ఒక మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా కూడా పోలీసు ఈ ప్రవర్తన తీరు గతంలో కూడా అనేక ధర్నాలు అనేక విషయాలు జరుగుతున్న క్రమంలో కూడా పోలీసుల తీరు మాత్రము ఒక విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారనేది గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు మనం విజువల్ లో కూడా చూడవచ్చు కవరేజ్ కి వెళ్ళినటువంటి ఒక జర్నలిస్ట్ చెప్తున్న విషయాలను కూడా వాళ్ళను పట్టించుకోకుండా వారిపై నెట్టివేయడం, మరోపై కెమెరామ్యాన్ గా కవర్ చేస్తున్నటువంటి దృశ్యాలను కవర్ చేస్తున్నది నెట్టేయడం వల్ల కాలు కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై గతంలో కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. కోర్టు నుంచి వారెంట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయినా అలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పోలీసులే ఇలాంటిగా దుర్గా ప్రవర్తించడం సరైన విధానం కాదని కూడా అనేక మేధావి వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్కే న్యూస్ ప్రతినిధుల మీద చేసినటువంటి దాడి, పోలీసులు చేసినటువంటి వివక్షత సరైన విధానం కాదంటూ కూడా అనేక మీడియా సంఘాలు కూడా చెప్తున్నాయి. అనేక జర్నలిస్ట్ సంఘాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే విధి నిర్వహణలో భాగంగా తనకు వచ్చినటువంటి కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ తీసుకొని తన ఇంటికి వెళ్ళినటువంటి తన కుమారుడు అక్కడ జరుగుతున్నట్టు సిచ్యువేషన్ కవర్ చేయడం మాత్రమే బీఆర్కే న్యూస్ వెళ్ళింది. వాళ్ళ కుటుంబాల సంబంధించిన విషయాలు కానీ అక్కడ ఎలాంటి చిత్రీకరించలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని వీడియో చిత్రీకరిస్తున్నటువంటి శ్రీనివాస్ కెమెరామెన్ పై కూడా పోలీసులు దాడి చేయడం ఇది చాలా దుర్మార్గంగా ఉందనేది కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైన విషయాలలో పోలీసులు చేస్తున్న తీరు సరైన కాదంటూ కూడా మీడియా ప్రతినిధులు ధనంజయ్, మీరు చెప్పండి, ఇప్పటి వరకు చూసిన గొడవలు బట్టి చూస్తే కనుక మంచు మనోజ్ ఒక విషయం చెప్తున్నారు, నాకు ఎలాంటి ఆశ తగాదాలు లేవు, నేను వాటి జోలికి వెళ్ళట్లేదని చెప్తున్నారు. అంటే లోపాయకరంగా ఇంకా ఎలాంటి విషయాలు వీళ్ళు దాచే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన గొడవలను బట్టి చూస్తుంటే? మోహన్ బాబు గారి ఇంటికి వస్తే ప్రెస్ ఆయన కొడతారు, పోలీసులు కొడతారు. మాట్లాడండి మీరు రావద్దని 10 నిమిషాలు చెప్పిన రావద్దని చెప్పండి సార్. సిగ్గుండాలి, సిగ్గుండాలి ఆడదాని మీద చేసినందుకు. ఆ అమ్మాయి మీద చేసినాడు సమానం. సార్ మోహన్ బాబు గారి ఇంటికి వస్తే ప్రెస్ కొట్టమని రైట్ కృష్ణ, మీరు చెప్పండి, అసలు మనం ఉదయం నుంచి కూడా కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం. ఇప్పటి నుంచే కాదు, గత 2-3 నెలల నుంచి కూడా ఇవి స్టార్ట్ అయిన ఇష్యూసే. మంచు మోహన్ బాబు ఇంటికి సంబంధించిన వివాదాలు, వీటికి సంబంధించి కూడా ఒక ఆస్తి తగాదలే కాకుండా ఏదో వారు దాచే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని బయటపెట్టే ప్రయత్నం మనోజ్ చేస్తున్న వైనమైతే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు కనిపించిన సిచ్యువేషన్ బట్టి. సో నిజంగా లోపల చెప్పలేని విషయాలు ఏమైనా లోపల జరుగుతున్నాయంటారంటే ఏ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ బట్టి? థ్యాంక్ యూ పద్మ. అయితే మొత్తానికి చూస్తే ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అయితే ఈ రోజు వాళ్ళ మంచు మనోజ్ అయితే వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే వారి నివాసానికి వెళ్ళేటప్పుడు కూడా కోర్టు స్టే ఏదైతే ఉందో ఆ స్టే కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే మొత్తానికి బీఆర్కే న్యూస్ ను కూడా ఆశ్రయించడంతో అక్కడి నుంచి ప్రతినిధి ఉమామహేశ్వరి అదే విధంగా కెమెరామెన్ శ్రీనివాస్ కూడా అతనితో కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే పోలీసులు ప్రవర్తన చూస్తే చాలా దారుణంగా ఉందని అనుకోవచ్చు. అయితే ఒక మీడియా ప్రతినిధులను చూడకుండా వారిపైన దురుసుగా ప్రవర్తించడం చాలా దారుణంగా అని కూడా అనుకోవచ్చు. అయితే బీఆర్కే న్యూస్ ఛానల్లో కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మంచు మనోజ్తో పాటు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదైతే సిచ్యువేషన్ తగ్గట్టే అయితే వాళ్ళు వీడియోలు చిత్రీకరించారే కానీ ఎలాంటి వాళ్ళ కుటుంబ సమస్యలకు సంబంధించి కూడా అలాంటివి ఏవి చిత్రీకరించలేదని కూడా పూర్తిసారి అయితే మనకు తెలిసింది. అయితే మంచు మనోజ్ కూడా అప్పటికే అంటున్నారు, పోలీసులు కూడా మీ ప్రవర్తన చాలా ఇప్పటికీ ఒక లేడీ అనేసి అనుకోకుండానే చాలా దారుణంగా అనుకోవచ్చు అనేసి కూడా అప్పటికి మనోజ్ కూడా అంటున్నారు. అయితే మంచు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో అక్కడ పోలీసుల తీరు పట్ల కూడా ఎలాంటి స్పందించకుండా ఉండకపోవడం కూడా చాలా దారుణం కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఉమామహేశ్వరి కావచ్చు, అదే విధంగా శ్రీనివాస్ జరిగిన
నష్టం ఏ విధంగా చేస్తారనేసి కూడా మనం చూడాల్సి ఉంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పటికీ ఇప్పటికే వాళ్ళ కుటుంబ సమస్యలు అయితే చాలా వరకు అయితే తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి ఈ రోజు చూస్తే పూర్తి స్థాయిలో అయితే ఏదైతే మనోజ్ వాళ్ళ వస్తువులు ఉన్నాయనేసి హైదరాబాద్ నివాసంలోని జల్లపల్లిలో ఉన్న నివాసం దగ్గరికి అయితే అతను వెళ్ళాడు. అయితే అక్కడి నుంచి అతను వస్తువుల కోసం వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకోవడం అనేది కూడా చాలా దారుణం అనేసి అనుకోవచ్చు. అప్పటికి అతను కోర్టు స్టే కూడా ఉందని చెప్పినా కూడా వినుకోలేదని, అదే విధంగా అతనితో పాటు పోయిన మన బీఆర్కే ప్రతినిధుల పైన కూడా దాడి చేయడం అనేది చాలా దారుణం అనేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, అదే విధంగా జర్నలిస్టు సంఘాలు కూడా ఈ యొక్క విషయం పైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. పద్మ, అయితే ఏదేమైనప్పటికీ చూడాలి బీఆర్కే న్యూస్ ప్రతినిధుల పైన ఏదైతే ఈ పోలీసులు దురుసుగా ప్రవర్తించారో ఈ యొక్క ప్రవర్తన పైన పోలీసులు చేసిన ఏదైతే ఈ పోలీసులు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదే విధంగా వారి పైన ప్రవర్తించిన ప్రవర్తన కావచ్చు చాలా దారుణం అనేసి కూడా పూర్తి స్థాయిలో అయితే ఖండించడం జరుగుతుందనేసి కూడా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మొత్తంగా అయితే ఉదయం జరిగిన ఉద్రిక్తత మధ్య మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతలు అయితే చాలా గొడవలకి దారి తీస్తున్నాయని అనుకోవాలి. మంచు మనోజ్ తన వస్తువుల కోసం వెళ్ళిన క్రమంలో కొన్ని గొడవలు అయితే జరిగాయి. కోర్టు ఆర్డర్ త్రూ నేను వెళ్తున్నానని అక్కడ చెబుతున్నా సరే వారు పట్టించుకొని వైనం అయితే మనం చూస్తున్నాం. మీడియా సపోర్ట్ కావాలని తనంతట తాను అడిగిన నేపథ్యంలో మా ప్రతినిధి వెళ్ళడం జరిగింది, జర్నలిస్టు ఉమా వెళ్ళడం జరిగింది. సో సపోర్ట్ తీసుకుని వెళ్ళినందుకు లోపలికి అనుమతించకుండా మీడియా పైన దౌర్జన్యం చేశారు అక్కడ ఉన్న పోలీసులు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది లోపల ఎలాంటివి జరుగుతున్నాయి, అసలు ఎంత సపోర్ట్తో తోయగలుగుతున్నారు. అంటే మినిమం 500 డిస్టెన్స్లో ఉండాలనే విషయం తెలిసే కూడా అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నా సరే వీళ్ళు దౌర్జన్యంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒక మహిళని కూడా చూడకుండా సరే ఎలా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్, మా ప్రతినిధి కుమార్ మరింత సమాచారం అయితే అందిస్తారు. కుమార్. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా రంగానికి ఉన్న పేరుని మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ తుడిచేస్తున్నది. ఎందుకంటే గతంలో ఒక ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబు సారీ చెప్పాడు. కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కానీ మన ప్రతినిధుల్ని తీసుకెళ్ళినటువంటి మనోజ్ చెప్తున్నా కానీ పోలీసులు దుష్ప్రవర్తన చేస్తున్నారంటే పోలీసులకు కూడా ఫోర్త్ ఎస్టేట్ మీద గౌరవం లేనిది అర్థమవుతుంది. దీంతో పాటు మంచు మనోజ్ ఫ్యామిలీ ఎప్పుడో వీధికెక్కి రచ్చకెక్కి వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ ఈ రోజు మంచు మనోజ్ అంటే సినీ ఫీల్డ్ లో నేను ఒక క్రమశిక్షణతో మెలుగుతాను, నా బిడ్డలు క్రమశిక్షణతో ఉంటారు, నేను క్రమశిక్షణతోనే పైకి వచ్చానని చెప్పుకునే మోహన్ బాబు ఆలియాస్ భక్తవత్సల నాయుడు ఈ రోజు అదే క్రమశిక్షణ తప్పి మీడియా మీద దాడులకు ప్రోత్సహిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని మీడియా మీద దాడులు ప్రోత్సహించడం అనేది చాలా దుశ్చర్య. కానీ గతంలో ఇది జరిగినప్పుడు కూడా మీడియా ప్రతినిధులు ధర్నా చేసి తన నిరసన వెల్లబుచ్చినా కానీ మోహన్ బాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలా. మోహన్ బాబు తర్వాత దిగి వచ్చి సారీ చెప్పినా ఈ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా కూడా మన మీడియా మీద దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పొచ్చు. అది ఒక లేడీ రిపోర్టర్ని లేడీ కానిస్టేబుల్స్ లేకుండా ఎటువంటిది లేకుండా లేడీ రిపోర్టర్ పైన దుర్భాషలాడుతూ లేడీ రిపోర్టర్ మీద చేయకపోవడం అనేది ఒక మగ పోలీస్ ఒక జెంట్ పోలీస్ సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి తన విధులని మరిచి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఒక మన మహిళా రిపోర్టర్ మీద దుష్టుగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. దీన్ని మీడియా సంఘాలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అలాగే మంచు మనోజ్ ఫ్యామిలీ వాళ్ళు మేము క్రమశిక్షణతో మెలిగామంటున్నారు కానీ రాష్ట్రంలో వాళ్ళది హాట్ టాపిక్ అయింది. ప్రతిసారి నెలలో 1 వారంలో నెలలో 4 వారాల్లో 1 వారం మంచు మనోజ్ ఫ్యామిలీ మీడియాలో ఎక్కుతూనే ఉంది. ఆ మీడియాలో రచ్చ చేసుకుంటూనే ఉంది. ఆ మీడియాలో రచ్చ చేసే క్రమంలో మంచు మనోజ్ మన బీఆర్కేని ఆశ్రయించి బీఆర్కే అయితే నిజాలు నిర్భయంగా బయట పెడుతుంది, నిజాలను చూపించగలదని చెప్పి బీఆర్కే ప్రతినిధి కావడం ఆహ్వానకరం. కానీ ఇదే బీఆర్కే ప్రతినిధి పైన దాడి చేస్తున్నప్పుడు మంచు మనోజ్ సారీ చెప్పడం కూడా మంచి పరిణామమే. కానీ వాళ్ళ ప్రవర్తనను ఇంకా మార్చుకోవాల్సిన అవసరం ఉందని జర్నలిస్ట్ సంఘాలు అయితే ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. అలాగే భక్తవత్సల నాయుడు ఆలియాస్ మోహన్ బాబు తన కుటుంబాన్ని ఇక నుంచైనా ఒక క్రమశిక్షణలో పెట్టుకొని మీడియా మీద దాడులు చేయటము, లేదంటే మీడియాను బూతులు మాట్లాడటము, మీడియాను మీరు రాండి అంటము, తర్వాత సారీలు చెప్పడం ఒక విషయం. రెండోది పోలీసులు కూడా ఈ మధ్య కాలంలో ఫోర్త్ ఎస్టేట్ గా పొందిన మీడియా మీద దురుసు ప్రవర్తన చాలా ఎక్కువైపోయింది. దీన్ని ముక్తకంఠంతో ఏపీడబ్ల్యూజే అంటే మీడియా సంఘాలన్నీ ఖండించి దీన్ని ఒక మినిస్టర్ దగ్గరికి కానీ లేదంటే ఒక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ దాడిని ఖండించి ఈ దాడికి బాధ్యులైన సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏకంగా మీడియా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కుమార్.